మినిస్టర్ శాఖ కార్యదర్శి నర్సయ్య గారు, జిల్లా ఏఐటీసీ కార్యదర్శి ఈశ్వర గారు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొండయ్య గారు, చిన్నా గారు, లీలావతి గారు, మరి కార్తీక్ గారు, మరి సీనా గారు, వరలక్ష్మి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ముందుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున విప్లవందనాలు తెలియజేసుకుంటూ, మరి ఒక నెల క్రితమే సిడిఎం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా 27వ తారీఖు లోపల మా పబ్లిక్ హెల్త్ పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్, మరి అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ విభాగ కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మనం డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నువ్వు సమస్యలు పరిష్కరించకపోతే 27వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పేసి జేఏసీ ఆధ్వర్యంలో మరి డిమాండ్ నోటీస్ ఇస్తే మనం రీసెంట్గానే 2 సార్లు ఆ నోటీసుకు భయపడి రాష్ట్ర మున్సిపల్ శాఖ మినిస్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో 2 సార్లు చర్చలు జరిగాయి. అవి కూడా విఫలంగా అయ్యాయి. కాబట్టి దశల వారీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి 6వ తారీఖు నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మన రాష్ట్ర మున్సిపల్ శాఖ నాయకులు చెప్పడం జరిగింది. ఈ జేఏసీలో మరి 5 పార్టీలకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. అయినా కూడా మీరు నిర్లక్ష్యం వహించారు. అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీయూ కూడా ఈరోజు ఈ ఉద్యమంలో ఉంది. మరి వారు పార్టీలకు అతీతంగా వాళ్ళక్కడే ఖర్చుకొని పార్టీని వదులుకోకుండా ఆడే ఉన్నారు. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుంటాం. 2వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 3వ తారీఖున కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తాం. అదేవిధంగా 6వ తారీఖు నుండి సంధి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. వాళ్ళలో కేవలం 19,000 మంది ఈరోజు ఉద్యమాలు లేకపోయారు. దాదాపు 30,000 మంది ఈరోజు ఉద్యమాలు లేకపోలే. మేమందరం కూడా 27వ తారీఖు నుంచి 30,000 మంది పారిశుద్ధ కార్మికులతో సమ్మెకి దిగబోతున్నాం. మేము సమ్మెకి దిగితే నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మాకి ప్రజలపైన ఎటువంటి దురుద్దేశము, చెడు ఆలోచనలు లేవు. మాకు కావాల్సింది పారిశుద్ధ కార్మిక సమస్యల్ని పంచుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని. ఒక పక్కన చట్టాలు చెప్తున్నాయి కనీస వేతనం ఇవ్వాలని. ఒక పక్కన ఒకసారి ఆదిమాలపు సురేష్ గారు కార్మిక శాఖ మినిస్టర్ జయరాం గారిని పిల్లంపించుకొని కార్మిక హక్కులు చట్టాలు ఏమున్నాయని ఒకసారి ఆ పేపర్ ఇదిలేసి చూస్తే ఆ కార్మిక చట్టాలు తెలుస్తాయి. ఆ చట్టాలని అమలుపరచమని ఈరోజు మమ్మల్ని అడిగితే ఈరోజు మమ్మల్ని పోలీసుల ద్వారా నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొన్ననే రీసెంట్గా మరి అసంఘటిత కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఒక వనజమ్మ అనే ఆమె అంగన్వాడీ టీచరు గుండెపోటుతో చనిపోయింది. మరి ఈ చావు కారణం రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లు చనిపోయారు. వారికి హత్య చేయించింది రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో వెంటనే కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే 7వ తారీఖున స్వచ్ఛాంధ్ర కాదు, మరి పారిశుద్ధతో కూడినటువంటి ఆంధ్రగా ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు, మున్సిపల్ శాఖ అధ్యక్షుల వారికి, కార్యదర్శులకి పేరున ఏఐటీసీ తరఫున విప్లవం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.